ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా చిన్న ప్రార్థన ద్వారా. ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. మాట్లాడే దేవుడు నాయన, మా అందరితో మాట్లాడండి. నీ విలువైన మాటల చేత మా ఒక్కొక్క హృదయాల్ని దర్శించి, నీ మాటల చేత మా హృదయాల్ని నింపమని, మాతో మాట్లాడమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిట్లోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. Deuteronomy chapter 2 verse 7. For the Lord thy God hath blessed thee in all the works of thy hand. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి. మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి మనము ఉజ్జీవించబడుతున్నాము. అంతేకాకుండా మన జీవితాల్లో సమృద్ధిని చూడగలుగుతున్నామండి. చాలాసార్లు మన జీవితంలో గర్విస్తూ మనం ఏమనుకుంటాం తెలుసా, నేను కష్టపడి పని చేస్తున్నాను కాబట్టి ఇంత డబ్బు సంపాదిస్తున్నాను, ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను, ఇంతగా నాకు కావాల్సినవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయని మనం అనుకుంటుంటాం కదా. నిజానికి అది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పాలండి. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించకపోతే ఏ వ్యక్తి కూడా ఆశీర్వదించబడడు. దేవుడు సహాయం లేకపోతే ఏ వ్యక్తి కూడా తన చేతి పనులన్నిటిలో దీవెన అనేది చూడడు. ఈ యొక్క వాగ్దానం వల్ల మనం ఏం చూస్తున్నామంటే, నీ చేతి పనులన్నిట్లోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆశీర్వదిస్తాడు అని అనట్లేదండి, దేవుడు ఆశీర్వదించేశాడు ఆల్రెడీ. కాబట్టే నువ్వు ఈరోజు అంత మంచి స్థితిలో ఉన్నావు. కాబట్టే ఈరోజు నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నతమైన పొజిషన్ని అనుభవించగలుగుతున్నావు. ఇంత సమృద్ధిని కలిగి ఉంటున్నావు. దేవుడు మనకు ఆల్రెడీ ప్రామిస్ ఇచ్చాడు. ఏమని? నేను ఆశీర్వదించాను అని. కాబట్టి మనం నమ్మాలి ప్రామిస్ని. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. ఇక్కడ దైవజనుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, మా చేతి పనిని స్థిరపరచుము. ఎందుకంటే దేవుడు కానీ మన చేతి పనిని కానీ స్థిరపరచకపోతే మనం ఏది సంపాదించలేమండి. కాబట్టి ఈరోజు మనం ఏమైతే కలిగి ఉన్నామో, ఏమైతే అయ్యున్నామో, అది మన కష్టం చేతనో, మన జ్ఞానం చేతనో, మన యొక్క ప్రయత్నాల చేతనో అని అనుకుంటే కాదు, కానీ దేవుడు కృపను బట్టి మొట్టమొదటిగా మనం ఇంత మంచి స్థితిలోకి రాగలిగాము అనే విషయాన్ని బట్టి దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నామండి. అంతేకాకుండా మనం పని చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడి పిల్లలమైనటువంటి మనము కష్టపడే అలవాటు అనేది ఉండాలండి. యేసయ్య కూడా ఈ భూమి మీద మానవుడిగా జన్మించినప్పుడు ఆయన కూడా వాళ్ళ తండ్రి అయినటువంటి యోసేపు చేసేటువంటి కార్పెంటర్ వృత్తిని ఆయన కూడా చేస్తూ వచ్చాడండి. సో దేవుడే ఈ లోకంలో మానవుడిగా పుట్టినప్పుడు కష్టపడి పని చేసి తన కుటుంబానికి హెల్ప్ చేసినట్లుగా యేసయ్యనే మనందరికీ మాదిరి. ప్రతి విషయంలో కూడా, ఈవెన్ ఆయన వర్కింగ్ విషయంలో కానీ, ఆయన భూమి మీద చేసిన పరిచర్యలో ప్రతి విషయంలో కూడా, దేవుడికి విధేయుడిగా జీవించే విషయంలో కూడా మనం ఆయనను చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఆయన మాదిరిని మనం కలిగి ఉండాలండి. సరే, మనం కీర్తనల గ్రంథం 128వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎంత అద్భుతమైన మాటను దేవుడు మనకి ఇచ్చాడు కదండి. నిశ్చయముగా మన యొక్క చేతుల కష్టార్జితమును అనుభవించడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడండి. కాబట్టి కష్టపడి పని చేసినప్పుడు మన చేతుల కష్టార్జితాన్ని ఆశ్రదించేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఆ కష్టానికి తగిన ఫలితాన్ని మనం పొందుకోవడానికి, అనుభవించడానికి కృప చూపించేది కూడా దేవుడు మాత్రమే. ఒకసారి ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీ చేతికి ఏ పని అయితే దేవుడు అప్పగించాడో నీ శక్తి లోపం లేకోకుండా కష్టపడి పని చేయమని చెప్తున్నాడండి. దేవుడు బద్ధకంగా ఉంటే ఆశీర్వదించే దేవుడు కాదు. ఏదైనా కూడా కష్టపడితే దేవుడు తప్పకుండా దాని యొక్క ఫలితాన్ని ఇస్తాను అని చెప్పి మనతో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ శక్తి లోపం లేకుండా నువ్వు ఏ పని అయితే చేయగలుగుతావో ఆ పనిలో నమ్మకముగా చేయాలండి. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు. ఏ పని చేసినా అది దేవుడికి మహిమ తావాలి. మనం ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నామంటే క్రీస్తుని రిప్రజెంట్ చేస్తున్నాం. మనం ఏ పని చేసినా మన పని ద్వారా, మన ద్వారా ఎవరు నామం మహిమపరచబడుతుంది? దేవుడి నామం. కష్టపడి పని చేస్తే తప్పకుండా దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించగలుగుతామండి. సరే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం చూద్దాము. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును.
మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, సోమరితనం చేత ఏమవుతుందంటే ఇంటి కప్పు దిగబడిపోతుందంట. మరి చేతుల బద్ధకం చేత ఇల్లు కూడా కూలిపోతుందంటే మరి దేవుడు వాక్య ప్రకారం బద్ధకం అనేది చాలా డేంజరస్ అనేది మనకు అర్థమవుతుంది కదా. ఈరోజు ఆ బద్ధకం వల్లే ఎంతోమంది కాపురాలు కూలిపోతున్నాయి, ఎంతోమంది కట్టుకోలేకపోతున్నారు తన కుటుంబాలని. ఒక ఇంట్లో భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఇద్దరు కూడా కష్టపడతారు కదా అండి తన కుటుంబం కోసం. భర్త మరి జాబ్ చేస్తే భార్య ఇంట్లో ఉండి తన కుటుంబాన్ని ఎన్నో రీతిలుగా మరి మలుచుకుంటుంది. అలాగే కుటుంబాన్ని ఎంతగానో మరి నిర్మించుకోవటంలో స్త్రీ పాత్ర చాలా గొప్పదండి. ఒకవేళ ఆ ఇంట్లో స్త్రీ కానీ మరి బద్ధకస్తురాలైతే ఇంకా ఆ ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు కదా. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి స్త్రీలు ఎవరైనా కూడా ఇంకా బద్ధకంగా ఉన్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారండి. బద్ధకం వల్ల మన ఇల్లుని మనమే కూల్చుకుంటాము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దయచేసి బద్ధకాన్ని విడిచిపెడదాం. కష్టపడి పని చేస్తే దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తున్నాడండి. అలాగే ఎంతోమంది పురుషులు కూడా చేయవలసిన పనులు చేయకుండా మరి జాబ్ విషయంలో కూడా ఎంతో నిర్లక్ష్యంగా బద్ధకంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి టైంలో వాళ్ళు జాబ్స్ని పోగొట్టుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. మరి దేవుడి బిడ్డలుగా మనం కష్టపడడం చాలా అవసరం అనే విషయాన్ని దేవుడు మనకి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎవరైతే కష్టపడతారో నిశ్చయంగా నీ చేతిలో కష్టార్జితం నేను ఆశీర్వదిస్తానన్న దేవుడు. అంతేకాకుండా చెయ్యగలిగిన మరి ఏ పైన కూడా నీ శక్తి వంచన లేకుండా చేయి, నేను దాంట్లో నీకు సఫలత ఇస్తానని చెప్పిన దేవుడు మన పక్షంగా ఉండగా మనం ఎందుకు భయపడాలి? నా వల్ల కాదండి, నేను చేయలేని ఈ పని, నా వల్ల కాదు, అది నాకు రాదు, నేను నేర్చుకోలేను అని చాలాసార్లు మనం బద్దకిస్తూ ఉంటాం కదా. అయితే ఆ బద్ధకాన్ని బట్టి అనేక సార్లు మన జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటామండి. కష్టపడి ఏదైనా నేర్చుకోవాలండి. ఒక పని ఊరికనే రాదు కదా, ప్రతి పనిని మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అయితే నేర్చుకున్నప్పుడు దాంట్లో నైపుణ్యతను మనం సంపాదించినప్పుడు ఇంకా ఆశీర్వాదాన్ని తెచ్చుకుంటాం. దేవుడి కృప అనేది మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. మనం ఎంత కష్టపడితే అంత గొప్ప ఫలితాన్ని మన జీవితంలో మనము పొందగలుగుతాము. మరి సృష్టిని అంతటినీ కూడా దేవుడు తన నోటితో కలుగునుగాక కలుగునుగాక అంటే కలిగిందండి. మనుషుని కూడా ఆయన నోటితో కలుగునుగాక అంటే కలుగుతాడు. కానీ మనిషి విషయంలో ఆయన ఎంతో కష్టపడి, అంటే మరి మట్టి ముద్ద తీసుకొని ఒక మనిషి రూపాన్నిచ్చి ఒక బొమ్మని తయారు చేసి అందులోకి ఆయన నాసికారంధ్రంలో ఉన్న జీవాయును ఊది మనిషిని జీవాత్మగా చేశాడు. దేవుడు ఒక మనిషిని చేసినప్పుడు ఆయన కూడా కష్టపడ్డాడనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మన ఆయన అంత కష్టపడి మనల్ని నిర్మించినప్పుడు మనం ఎంత కష్టపడి పని చేయాలనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడండి. మనం కష్టపడేవారుగా ఉండాలి. మరి మన జీవితాల్లో ఎప్పుడు బద్ధకంకి అలో చేయకూడదండి. ఎందుకంటే బద్ధకం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? సాతాన్ దగ్గర నుంచి వస్తుంది. సాతాన్ బద్ధకంగా ఉంటుంది కాబట్టే అనేక సార్లు కుయుక్తులు పొందుతుంది. కష్టపడదు కదా సాతాన్, అనేక సార్లు మోసాలు చేస్తుంది. అందుకే సాతానికి ఏమని పేరు అంటే వెలుగు దూత వలె వేషం వేసుకొని మరి అబద్ధాలతో కొండాలతో నిండి ఉంటుంది సాతాను. చాలామంది కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకుంటారు. చాలామంది కష్టం లేకపోకుండానే మరి కోట్లు సంపాదనలు కలిగి ఉండాలి, మంచి పొజిషన్స్లో ఉండాలని ఆశపడతారు. కానీ కష్టం లేకుండా ఏ రోజు కూడా దానికి విలువ ఉండదండి. నువ్వు ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు అది నష్టపోతుంది. కానీ నువ్వు కష్టపడి సంపాదించినప్పుడు నీ జీవితంలో ఖచ్చితంగా దాని ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. ఒక తండ్రి ఉన్నాడండి. ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఏ లోటు లేకుండా ఆ కుమారుడిని పెంచుతున్నాడు. కానీ ఆ బిడ్డకు అర్థం అవ్వట్లేదు. తండ్రి ఎంతో కష్టపడి పని చేస్తున్నాడు. తండ్రి చాలా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఆ బిడ్డకి లోటు లేకుండా అడిగినప్పుడల్లా ప్రతిసారి డబ్బులు ఇస్తూ మరి ఆ బిడ్డ ఆ విధంగా ఎదుగుతున్నాడు. అయితే తండ్రికి అనిపించింది, ఇప్పుడు కానీ వీడికి పాఠం నేర్పించకపోతే జీవితంలో ఎప్పుడు కూడా లైఫ్ యొక్క విలువను తెలుసుకోలేడని చెప్పేసి ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఆ బిడ్డకి ఏ రీతిగా అయినా చెప్పాలి అనే కాన్సెప్ట్తో వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, నువ్వు కష్టపడి పని చేసుకొని వస్తేనే నీకు మరి ఆహారం పెడతాను, లేకపోతే నేను పెట్టను అని చెప్తాడనమాట. అప్పటి వరకు ఏ పనులు కూడా చేయని ఆ కుమారుడికి ఒక్కసారిగా వాళ్ళ నాన్న ఇచ్చిన పనిష్మెంట్ లాగా అనిపించింది అనమాట. చాలా బాధేసింది. సో వాళ్ళ నాన్నకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాడు ఫస్ట్ డే. అలాగే వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి సెకండ్ డే తీసుకొస్తాడు. అయితే వాళ్ళ నాన్న ఏం చెప్తాడంటే, ఆ డబ్బులు తీసుకెళ్ళి బావిలో పడేయరా అని చెప్తాడనమాట. ఈజీగా వెళ్ళేసి ఆ డబ్బులు పడేస్తాడు. అయితే ఇంకా వాళ్ళ నాన్న అందరికీ ఫోన్ చేసి, నాకు పిల్లోడికి ఎవరు మీరు డబ్బులు ఇవ్వద్దండి అని చెప్పి ఫ్రెండ్స్కి అలాగే స్నేహితులకి చెప్తాడనమాట. ఆ నెక్స్ట్ డే నుంచి ఇంకా బిడ్డకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ మరి అంకుల్ని అడుగుతాడనమాట, అంకుల్ నాకు డబ్బులు ఇవ్వండి లేకపోతే మా నాన్న భోజనం పెట్టడని. అయితే అంకుల్ అంటాడు, నువ్వు ఏదైనా ఒక పని చేయి బాబు, దానికి నీకు డబ్బులు ఇస్తానని చెప్తాడనమాట. సో ఎప్పుడు పని చేయని ఆ బిడ్డ ఆ రోజు కష్టపడి పని చేస్తే అంకుల్ ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. ఇస్తే వాళ్ళ నాన్న అంటాడు, తీసుకెళ్ళి పడేయరా బావిలో అంటే. ఆ రోజు మాత్రం బిడ్డ పడేయడనమాట. నేను పడేయండి డాడీ, ఈ డబ్బులు నేను చాలా
కష్టపడి తెచ్చుకున్నాను, నేను పడేయనంటే, మరి ఇన్ని రోజులు పడేసావు కదా అంటే, అవును డాడీ నాకు కష్టం విలువ ఏంటో తెలిసింది ఈరోజు. నేను కష్టపడి పని చేస్తున్నాను అప్పుడే నాకు ఈ డబ్బులొచ్చినాయి అన్నప్పుడు, ఆ తండ్రి చాలా సంతోషిస్తాడు. ఇదే కష్టానికున్న విలువ. నువ్వు సంపాదించేటువంటి ప్రతి పైసాను కూడా నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్లుగా వేస్ట్ చేయకూడదని చెప్పి, ఆ రోజు ఆ తండ్రి ఆ కుమారుడికి పాఠం నేర్పిస్తాడు. సో, మనం గూడా మన పిల్లలకైనా సరే కష్టపడి పని చేయడం నేర్పించాలండి. అలాగే కష్టంలో ఉన్నటువంటి మరి విలువ వాళ్ళు తెలుసుకోవాలి. మరి కష్టపడి పని చేసినప్పుడే దేవుడు కూడా మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనకిచ్చిన ఈ వాగ్దానం ప్రకారం మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి నమ్మకంగా దేవుడి సన్నిధిలో పని చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మా చేతుల కష్టార్జితాన్ని అనుభవించడానికి మీరు మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన తండ్రి వాగ్దానాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చి మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.